नाजरीन, तहलका न्यूज़ 7 में आपका खैर मकदम है। सीनियर कांग्रेसी कायद हनुमंत राव ने निर्मल में जलसे आम से खिताब करते हुए मजलिस इत्तेहादुल मुस्लिमीन व टीआरएस पार्टी को लिया अपने आड़े हाथ। సభకు నమస్కారం। సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అయిన సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు, కౌన్సిల్లో నాయకుడు షబీర్ అలీ గారు, అదేవిధంగా మరి ముఖ్యంగా నాగేందర్ గారు, అదేవిధంగా నా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, ఇండియాకు 10 సార్లు కెప్టెన్ చేసినటువంటి నా మిత్రుడు సోదరుడు అజరుద్దీన్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మరి నిర్మల్ పుర ప్రముఖులారా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ గారు, కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరిమణుల, ఏం జనం రా బాబు ఇది। కేసీఆర్ అంటున్నాడు, కేసీఆర్ చెంచగాళ్ళు అంటున్నారు, మందే లేరు। మరి చూడరా పై కండ్లున్నాయా చూసుకో। పోలీసు వాళ్ళు ఉన్నారా? ఏంటన్నా కనిపిస్తలేరు, ఉన్నారా? పోలీసు వాళ్ళు పోయి చెప్పుకున్నారా బాయ్, కరెక్ట్ రిపోర్ట్ ఇది, మీరు రాంగ్ రిపోర్ట్ ఇస్తే ఆ దుకాణం బంద్ అవుతుంది। జనం బాగా వస్తున్నారు, ఇది మా గొప్పతనం కాదురా నాయనా। కేసీఆర్ అబద్ధాలు చెప్పినావు, 2 బెడ్రూమ్ అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం, హరిజన్ను ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, కేజీ టు పీజీ ఈనాడు చదివిస్తా అన్నాడు, ఏది చేయలే। అందుగురించే జనంలో తిరుగుబాటు కనిపిస్తుంది, తిరుగుబాటు అంటారు, పబ్లిక్ లో మార్పు కనిపిస్తుంది। గతంలో కూడా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో 2002లో వరంగల్లో బడుగు బలహీన వర్గాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏం జనంరా బాబు, సోనియా గాంధీ పరిశాన్ అయింది, 3 చక్కర్లు కొట్టింది, ఏది హెలికాప్టర్లా, ఆమె పోయినాక కూడా జనం వచ్చిండ్రు। ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వారి చెల్లెలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి వెళ్ళి సేవలకి వెళ్ళి మొదలు పెడితే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది। అంటే నా ఉద్దేశంలో మార్పు కనిపిస్తున్నది। మార్పు కనిపించకపోతే ఇవాళ నేను పేపర్లో చదివినా, కేసీఆర్ గారు అట 7 ముందు 4 కోట్ల బస్సు ఉన్నది, దాన్ని అట 7 కోట్లు పెట్టిండట। ఎవనప్ప సొమ్ము రానిది, బుల్లెట్ ప్రూఫ్ అట। ఇక చూడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏ ప్రూఫ్ లేదు, వెనక లేదు, ముందు లేదు, ఉన్నారా జనం? పోలీసు వాళ్ళు ఉన్నారా ఏంటన్నా? మాకు ఎవడు అడిగేటోడే లేడు, కానీ జనం ఎక్కడక్కడ వస్తుంటే మీ జనం హిమ్మతు మీద, మీ మహిళల హిమ్మతు మీద మేము మీటింగులు పెట్టుకుంటే ఆయననట నీకు జనమే లేకపోయే, నువ్వే 106 సీట్లు వస్తానే, మళ్ళీ ఎందుకు రవ ఈ రథం, మళ్ళీ ఈ బస్ ఎందుకు అంటే మొదలు చేసిన 106 సర్వేలు గలతున్నట్టు తెలిసిపోయింది। ఈడెందుకు తిరగాలి రాబోయ్, నీకు జనం 106 సీట్లు ఇచ్చినాక మళ్ళా బస్ వేసుకొని తిరుగుతారట। యువనప్ప సొమ్మని 7 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్, గతంలో ఏమన్నాడు, నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్నాడా లేదే? ఇక నక్సలైట్లను దావా కొడుతున్నాడు, ఇడుస్తారాలు, ఈయన పని చేస్తారా వాళ్ళు, ఎట్లా నన్ను ఇప్పుడు చేస్తారా ఎప్పుడు చేస్తారో తెలియదు। నక్సలైట్ ఊకోర్రా బాబు, నువ్వెవడు చెప్పమన్నాడు రా బాయ్, నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా, పేద ప్రజల ఎజెండా నా ఎజెండా। ఇప్పుడు ఆమె ఎవరు, కవితమ్మనట, నేను ఇప్పుడు టీవీలో చూసి వచ్చిన, పార్లమెంటులోనట బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి వాళ్ళ ఏది 12% రిజర్వేషను, అదేవిధంగా గిరిజనులకు రిజర్వేషన్ గురించి అట అధికారాలు ఇవ్వాలంట రాష్ట్రాలకు, కానీ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు। మరి నిజంగానే మీకు అధికారాలు ఇవ్వాలంటే మేము బీసీలో 54% ఉన్నాం రా బాబు, మాకు ఎంత మంత్రి రావాలి, 9 రావాలి, 4గురికే ఇచ్చిండే, మరి ఇంకా 5గురు నింపురా ఢిల్లీలో పోయి। ఇదంతా నాటకం। ఈడనట రైతులకు అన్యాయం జరిగిపోతున్నది, గిట్టుబాటు ధర దొరకలేదు,
మహాత్మా గాంధీ రోజుగారు యోజన ఇంప్లిమెంట్ చేయాలని ఎవరికి చెప్పిండట? నరేంద్ర మోడీకి వినలేదట. ఈయనట రైతుల పక్షాన నిలబడడానికి నా మాట వినలేదు కాబట్టి నేను మూడో ఫ్రంట్ పెడతా. నువ్వు ఫ్రంట్ పెట్టు, ముందు పెట్టు, నీ దుఃఖం బందే. మూడో ఫ్రంట్ నీతో అవుతాదిరా భయ్. నిజంగానే కావాలంటే నువ్వు మూడో ఫ్రంట్లో లీడర్ కావాలంటే మొదలు నీ మెగ్నానిమిటీ చూపించు. నువ్వేమన్నావు? सोनिया जिस दिन तुम तेलंगाना देंगे आपका पैर पड़ूंगा, पैर से दूंगा, सर पे रखूंगा. నేను కాపలా కుక్క అన్నావు, ఒక హరిజను ముఖ్యమంత్రి అన్నావు, చేసినావురా భయ్. ఇప్పటికన్నా చెయ్యి. ఇక నీ కొడుకు చెప్పిండు, కొడుకు కూడా తెలిసిపోయింది. నాన్న నువ్వు 10 గంటలకు లేస్తావే, ఎవరిని కలవవే, రాత్రంతా తాగుతావే, మాట్లాడితే ఏడిపోతాడు. ఏది ఫామ్ హౌస్కి పోతావు, జనాన్ని కలవవు, నీ వ్యతిరేకత నాకు చుట్టుకుంటుంది. నువ్వు ఎంత జల్దీ అయితే అక్కడికి పో, నేను ఇక్కడ ముఖ్యమంత్రి అన్నాడట. దానికి మూడో ఫ్రంట్. ఏడరా నీ ఫ్రంట్? ఎవరు నీకు సపోర్ట్ చేయడు. యు ఆర్ ద మోస్ట్ ఫ్యూడల్ చీఫ్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ. నువ్వు బడుగు బలైన వర్గాలను అనగదొక్కడానికే వచ్చినావు, అబద్ధాలు చెప్తావు. ఈ అబద్ధాలు గుర్తించారు కాబట్టి ఇంత జనం వచ్చిండ్రు. మీరు పైసలు ఇస్తూ వచ్చినారా భయ్? చెప్పు నిజం. బిర్యానీ పొట్లాలు ఇచ్చిండ్రా, లేకుండా బాటలు ఇచ్చిండ్రా? మా రెడ్డి గారు ఇవ్వలేదు కదా. ఎందుకు వచ్చిందంటే ఇది పని చేయాలని వచ్చిందా లేదా? ఇది నిజం. ఈ జనంలోనే కనిపిస్తుంది స్పందన. मैं मुसलमान भाइयों से मेरी गुजारिश है, ये हिंदुस्तान में हर मुसलमान को धोखा दे रहा. एक तो बोलता नरेंद्र मोदी इस देश में गाय का गोश्त नहीं खाना. तू कौन रे बोलने वाला? मेरी मर्जी कुछ भी खाता हूं. ये बात मैं सिद्धरामैया को मुबारकबाद देता हूं. चीफ मिनिस्टर जो कर्नाटका का है, उन्हें बोला मैं बराबर गाय का गोश्त खाता हूं, तू क्या करता रे? बोले तो बोलने वाला नहीं. अरे जबरदस्ती का सौदा हो रहा है यार. जिसका कौन खाना खाना, कौन सा पानी पीना, तू बोलता क्या? हाँ, अब वो हमारे एमआईएम के साहब है जिसका नाम असदुद्दीन है, ओहो क्या भाषण देता भैया. पहले तो मुसलमानों को गुमराह कर रहा. मुसलमानों को 12% दे सकता क्या तेरा चीफ मिनिस्टर? अवाम को धोखा दे रहा, तू उसको मदद करता. अब क्यों असल बात को आ रहा हूं. जो नरेंद्र मोदी से हटने का काम के वजह से बोला करते असदुद्दीन सीएम को, चंद्रशेखर जी हमारे मुसलमान भाई बोल रहे हैं, तू जब तक नरेंद्र मोदी को मदद करेगा, हम वो फिरका फरोज पार्टी है, हिंदू पार्टी है, आरएसएस पार्टी है, तुम उससे हटके रहे तो तुमको मदद देते. तो अब उस वजह से नरेंद्र मोदी, कल तक तू मदद नहीं कर रहे भाई. प्रेसिडेंट के वास्ते मदद करा, वाइस प्रेसिडेंट के वास्ते मदद करा, डिमॉनिटाइजेशन के वास्ते मदद करा, जीएसटी के वास्ते मदद करा. अवाम क्या कर रहे वो नहीं मालूम था. आज तू ओवरनाइट और किसानों के हित में बात करता. भैया खम्मा में कौन हथकड़ी डाले? हिंदुस्तान में एक ही ऐसा वाइस चीफ मिनिस्टर है जिसका नाम चंद्रशेखर है, गरीबों के वास्ते खाना देने वाला. ये किसान को हथकड़ी डाला भैया, डाला नहीं डाला, जेल को भिजाए नहीं भिजा. तू आप बात करता. केसीआर अब तेरा टाइम नजदीक आ गया, अब तू कुछ भी कर जाता रे बेटू. फैमिली रूल है, बेटा बेटी दामाद तेरा बाप का जाएगी रह रे. हाँ, श्रीकांताचारी गैस का तेल डाल लेके मर गया, उसके फैमिली को देगा. शंकरामा को दे राज्यसभा टिकट, जब बोलते कि ईमानदारी का बात है. कोदंडराम को हटा देता. कल तक वो కోదండరామ్ గారు బంగారం బంగారం. ఇప్పుడేమైందిరా? నీకే మాటలు వస్తాయిరా? మాటకారి నువ్వేనా? 1.5 గంటలు ప్రెస్ వాళ్ళతో మాట్లాడిండ్రు. మీరు కూడా ఏం చూపిస్తారా నాయన? అన్నే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా చూసి ఇట్లా తిప్పేస్తాను ఈ అమ్మ పని. అరే మేము కూడా పార్టీ వస్తున్నది మా పవర్లా. ఇంతకుముందు మీడియా చూసి ప్రభుత్వాలు భయపడేది, ఇప్పుడు ప్రభుత్వాలను చూసి మీడియా భయపడుతుంది. మీది కాదు, మీ మేనేజ్మెంట్. మీ మేనేజ్మెంట్ ఎవరి దుఃఖం ఉంటే అది నడిపిస్తారు. మాది కూడా వచ్చేటట్టున్నది ఈ జనం చూస్తే. నేను అనేది ఏమిటంటే, నరేంద్ర మోడీ ఇన్ని తప్పులు చేసినా
ఇంతమందికి ఎంతమంది గరీబోళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, బట్టలు దుక్కునపోడు, సాగలోడు, మంగళోడు అందరూ ఇప్పుడు కులాలలో చిచ్చు పెడుతుండు. 5 ఎకరాలట, 5 కోట్లట, గొర్రెలట, బర్రెలట, ఇల్లే లేదు. ఇక బర్రె ఏడ కట్టేయాలి తల్లి నువ్వు చెప్పు. మా పిల్లలకి ఎంత సేవడి గొర్రెలట. మా పిల్లలు అంటున్నారు, మా నాయన కాసిండు, మా అమ్మ కాసిండు, మా పెద్దమ్మ కాసిండు, మా చిన్నాయన కాసిండు, నీ అమ్మ జీవితాంతం మేము గొర్రెలు కాయాలా? అసలు చెలక ఉంటే కదా గొర్రెలు కాసేది, ఉన్న చెలకలని కొట్టేసి నీ అమ్మ పంచాలి. గొర్రెలు ఇంట్లో గడ్డేస్తే పెరిగాయి, చెలకలలో ఇంట్లోనే ఏమే ఉన్నదా చెలక ఏంటన్నా? ఉన్నదంతా నువ్వు కబ్జా చేస్తేవి, నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డే. ఇక దాని మీద ఒక మాట చెప్పిండే నాకు చాలా సంతోషమైంది. పెసోళ్ళు అడగకముందే చెప్పిండు, నేను ఎక్కువ సంపాదించలేదు, నేను ఎక్కువ తినలేదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నా. మరి ఎంత సంపాదించినా మాకు తెలియాలి కదండి. అది కూడా ఎందుకు చెప్పినంటే ఆయన మన్మడు ఉన్నాడట, చాలా తేజ్ ఉన్నాడు. అన్నాడు, తాత అందరు ముఖ్యమంత్రులు జైలుకు పోతుండ్రు, లల్లు ప్రసాద్ పోయిండు, ఇంకా పోయేటట్టున్నది, నువ్వు జర జాగ్రత్తగా ఉండన్నాడట. ఎందుకంటే మన్మడు అన్నాడు, మా తాత జైలుకు పోతే రోజు టిఫిన్ పట్టుకొని పోవాలి కదా, తాత హుషారు ఉండమన్నాడు. అందు గురించి నేనేం అడుగుతున్నా, నువ్వు ఎంత సంపాదించావు? ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మీడియా పీపుల్, let them they can give a detail how much you have earned money when you have started the movement for Telangana. ఆనాడు ఎంతమంది దగ్గర చందాలు వసూలు చేసినావు, ఎంత సినిమా వాళ్ళను నీ బిడ్డను పంపించినావు. బతుకమ్మ ఆడలే తల్లి, మా అమ్మమ్మ ఆడింది, మా నాయన, మా పెద్దమ్మలు ఆడిరు. ఇప్పుడు ఈమెనే బతుకమ్మ, ఈమెనే ఏది అమ్మవారి పండుగ 4 కూడా ఈమెనే బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ. ఇది ఎక్కడ బతుకమ్మ కాబట్టి మేము చిన్ననాటి నుంచి మా అక్కలు ఆడిరు, మా పెద్దమ్మలు ఆడిరు. పండుగలు కూడా ఈడ హైజాక్ చేస్తున్నాడు. దయచేసి అయిపోయింది, నాకు అర్థమైందిరా. దయచేసి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటి వరకు అసలు సామాన్యంగా నాకు ఛాన్సే దొరకదు. ఇక మీ అందరి దయ వల్ల మొదలు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడినా, ఏదైనా మీ స్పీడ్ ఇట్లనే ఉండాలి. ఎన్నికల దానిక కాంగ్రెస్ ను హస్తం గుర్తు కోటేసి మళ్ళీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణకు ఆమెకు అప్పచెప్పినాడే నిజంగా తెలంగాణ వారసుల పైదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ అందరి అభిమానంతో మీ అందరూ పిలవమంటే ఎన్నో పనులున్నా కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మన కోసం